సో కొంతమందికి మధ్యలో ఛాయలు తాగడం అలవాటు. ఈ మధ్యలో కొంచెం గాలి తిన్నాం, 2-3 ఏళ్ళ నుంచి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కొంచెం గాలి తిన్నాం. అంటే గాలి తిన్నాం ఇన్ ద సెన్స్ రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. కొందరు ప్రైవేట్ టీచర్లు ఉండొచ్చు, కొందరు వేరే ఉద్యోగాలు చేస్తున్నారు కావచ్చు, కొందరు కుటుంబ అవసరాల కోసం రకరకాలైనటువంటి పనులలో మీరు అప్లికేషన్స్ అలవాటు అయి ఉంటారు. కానీ రేపటి నుంచి మళ్ళీ మీరు స్టూడెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. 9 గంటలకు పెన్ను పేపర్ పట్టుకొని క్లాస్ రూమ్కి రావాల్సినటువంటి స్టూడెంట్. మీకు పిల్లలు ఉంటే మీ కూతురు మీరు 9 గంటలకు స్కూల్కి ఎట్లా పంపుతారో, సర్ది కట్టి నీళ్ళ బాటిల్ ఇచ్చి పెళ్లి ఇచ్చి పౌడర్ వేసి పిల్లోడు మంచిగా పోయేటట్టు ఎట్లా చూస్తారో రేపటి నుంచి మీరు కూడా ఆన్ డాట్ 9కి ఉండాల్సిందే. సార్ బస్సు రాలేదు, ఆటో రాలేదు, మా పక్కింటి వాడు పొద్దున్నే ఊడ్చేకాడ కొట్లాడింది. దిస్ ఆర్ నాట్ యువర్ ఫస్ట్ క్రైటీరియా. యువర్ ఫస్ట్ క్రైటీరియా ఇస్ ఆన్ డాట్ 9కి మనం ఉండాలి. ఈ రోజు శేఖర్ రెడ్డి గారు ఉండొచ్చు, రేపు ఎల్లారెడ్డి గారు ఉండొచ్చు, ఎల్లుండి పుల్లారెడ్డి గారు ఉండొచ్చు. ఆ సబ్జెక్ట్ ని వారు కొన్ని సందర్భాల్లో వేగంగా చెప్తుండొచ్చు. ఎందుకంటే నేను హైదరాబాద్కి వెళ్ళి 3 సార్లు రావాలన్నా, వచ్చిన ఒక రోజే మొత్తం సిలబస్ చెప్పుకొని పోదామని కొంతమంది లెక్చరర్లు అనుకోవచ్చు. కొందరు నాలా ఉండకపోవచ్చు, కొందరు మీలా ఉండకపోవచ్చు, కొందరు శేఖర్ రెడ్డి గారు లాగా ఉండకపోవచ్చు, కొందరికి డబ్బే ఇంపార్టెంట్ కూడా కావచ్చు జీవితంలో. ఇదము అందరూ కూడా ఏం కోరుకుంటారు? కోటి విద్యలు దేనికోసమే చేస్తాం? కూటి కోసమే చేస్తాం. ఈ మైక్ పట్టుకొని 10 గంటలు క్లాస్ చెప్పడం లెక్చరర్ కష్టం కాబట్టి ఈ మధ్యన మీరు అందరూ టీవీ యాంకర్లు నిన్న చూస్తూ ఉన్నారు. కొత్త టైప్ ఆఫ్ మైకులు నిన్న కొందామని ప్రయత్నం చేసినాం, సండే కాబట్టి దొరకలేదు. రేపటి నుంచి లెక్చరర్లకు కూడా ఇబ్బంది ఉండదు. మామూలుగా ఫేస్ కి ఇట్లా తలకు పెట్టేసి హెడ్ ఫోన్ లా ఉంటుంది, దాంట్లోంచి మాట్లాడుతూ ఉంటారు. సో ఇట్లా ప్రతి చిన్న విషయాన్ని మేము జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు మీరు కూడా అంతే జాగ్రత్తగా ఉంటారని, డిసిప్లిన్ ఉంటారని, మీ భవిష్యత్తును మలుపుకోవడానికి అన్నిటికీ సిద్దిపేటకు పోవాల్సినటువంటి అవసరం లేకుండా సిద్దిపేట వాళ్ళని కూడా సిద్దిపేట వాళ్ళ కంటే దుబ్బాకోళ్ళే మెరుగైన వాళ్ళు అనేటువంటి ఫలితాన్ని మీరు తీసుకొస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే సిద్దిపేట వాళ్ళకి జీవితం వడ్డించినవి ఇస్తాయి. వాళ్ళకి పొద్దుగా చేస్తే స్టేడియం ఉంటుంది, గ్రౌండ్ ఉంటుంది. సిద్దిపేట కాబట్టి ప్రైవేట్ స్కూల్ ఉంటాయి, ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి, చెప్పడానికి లెక్చరర్స్ ఉంటారు అందుబాటులో. సో మనకు కొంచెం గ్రామీణ ప్రాంతం, నిన్నటిదాకా ఊరు దుబ్బాక, ఈ మధ్యలో మున్సిపాలిటీ అయింది, కొంచెం వసతులు పెరుగుతూ ఉన్నాయి. మన ఊర్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, కానీ చదువు చెప్పడానికి టీచర్ రావాలంటే దుబ్బాకలో మంచి స్కూల్ లేవు కదా, టీచర్ ఉద్యోగం రాగానే ఏడుంటామంటే పోయి సిద్దిపేటలో ఇల్లు కట్టుకొని ఉంటా అని అనుకుంటున్నారు. అట్లా కాకుండా రేపు దుబ్బాకలో డెవలప్ కావాలంటే మీరందరూ బాగా చదువుకోవాలి. మనం దేనికి తీసుకోము, ఎవరికి తగ్గము. మనలో ఉన్న టాలెంట్ మనల్ని మనం గుర్తించుకుంటలేము. మీరంతా హనుమంతునికి అసలు సిసలు వారసులు. మీ శక్తిని మీరు గుర్తించుకోలేకపోతున్నారు. నాకు వస్తుందంటవా? ఇవన్నీ నాకు అవసరమా? అయిపోయింది, నా పెళ్ళి అయ్యేదాకా బీఈడీ చేసిందంటే జర మంచి మొగుడు దొరుకుతాడు అని చూసుకుంటామని కాకుండా రేపు నీ కాళ్ళ మీద నువ్వు నిల్చోవడానికి, నీ కుటుంబానికి, నీ సొసైటీకి నువ్వు ఒక మార్గదర్శనం చేయడానికి. కొందరు ఏమనుకుంటారంటే పెళ్ళే జీవితానికి పరమావధి, పెళ్ళి అయిపోయింది కదా, వాడి కర్మ వాడు దత్తలే, నేను ఎట్లుంటేంది అని అనుకుంటారు. సో డోంట్ ఫీల్ లైక్ దట్. జీవితం నీది, అవసరం నీది. రేపు నీ తర్వాత నీ కుటుంబం ఆధారపడి ఉంటుంది. మంచి జరగాలంటే మీ చేతుల్లోనే ఉంటుంది. ద డెస్టినీ ఎట్లయితే నేను ఇందాక క్లాస్ రూమ్ లో జరుగుతుందని చెప్పినో అట్లే మీ డెస్టినీ ఎక్కడ ఉంటుందంటే మీ చేతుల్లోనే ఉంటుంది. బీఈడీ మీ అమ్మ నాన్న ఎంత కష్టపడి మీకు డొనేషన్ కట్టి ఆ బీఈడీఓ టీటీసో ఎంత కష్టపడి చేయించినారో మీకు తెలుసు. ఊరికి దూరంగా ఎక్కడనో సీట్ వస్తే మీరు ఎన్ని అవస్థలు పడి ఆ కోర్స్ కంప్లీట్ చేసుకొచ్చుకున్నారో తెలుసు. సో ఎంత మీకు ఉన్నటువంటి డ్యూరేషన్ ఎంత, మ్యాక్స్ అంటే 40 రోజులు ఉంది. ఈ 40 రోజులు మీరు అన్ని మర్చిపోవాలి. మీకు గుర్తుండాల్సింది ఏంటి? ఏముండాలి గుర్తు? ఎగ్జామ్ డేట్, ఆ ఎగ్జామ్ లో మీరు మంచి పెర్ఫార్మెన్స్ ఎట్లా చేయాలనేది ఉండాలి. ద్రోణాచార్యునికి 105 మంది శిష్యులు, 100 మంది కౌరవులు, 5 మంది పాండవులు. 105 మందిని శిక్షణ పూర్తయిన తర్వాత ద్రోణాచార్యుడు వాళ్ళందరినీ తీసుకొని అట్లా పోదాం, పారి నడుచుకుంటూ పోదామని అట్లా అడవులకు బయలుదేరుతాడు. మధ్యాహ్నం 12 గంటలకు భోజనాలు పెట్టి చెట్టు కింద అందరినీ సేద తీరమంటాడు. ఒక్కొక్క విద్యార్థిని లేచి ఆ పక్కన చెట్టు కనబడుతుంది, దాన్ని చూసి నీకేం కనబడుతుందో నాకు వచ్చి చెప్పు బిడ్డ అంటాడు. 105 మంది ఆయన దగ్గరనే శిక్షణ పొందింది. ఇప్పుడు మరి మీలాగానే 30 రోజులు 35 రోజుల్లో 105 మంది శిక్షణ పొందుతారు. డే ఎండ్ మీరు రిజల్ట్ ఎగ్జామ్ రాసిన రోజు మీ మనస్తాపము, మీ మనస్తత్వము ఎట్లుంటుంది అంటే వచ్చిన క్వశ్చన్ ఏంది, రాసే ఆన్సర్ ఏంది అనే దాన్ని బట్టి ఉంటుంది. 105 మంది శిష్యులలో ఒకడు మాత్రమే పాస్ అయ్యింది. ఏం పాస్ అయ్యిండు? అందరికీ చెట్టు కనబడ్డది. చెట్టుకు ఒక కాండం ఉంది, చెట్టు కొమ్మలు ఉన్నాయి, చెట్టుకు ఆకులు ఉన్నాయి, చెట్టు మీద కాకులు ఉన్నాయి, చెట్టు మీద పిట్టలు ఉన్నాయి, చాలా కనబడ్డది. అర్జునుడికి ఒక్కడికి మాత్రమే ఏం కనబడ్డది? తన గురువు ఏం కోరుకుంటున్నాడు అనేది అర్జునుడు ఒకటి మాత్రమే అర్థం చేసుకోగలిగాడు. సో మీరంతా భావి భారత నిర్మాతలు, భవిష్యత్ టీచర్లు, ఇట్లాంటి అనేక మంది స్టూడెంట్స్ తయారు చేయాల్సినటువంటి మీ లక్ష్యం ఏముండాలి? మరి మీకు ఎందుకు వస్తున్నాం ఈ శిక్షణ శిబిరానికి? ఎందుకు వస్తున్నారు? ఏదో ఇట్లా బోర్ కొడుతుంది కాబట్టి అట్లా తెలుసుకోదాం అనుకుంటున్నారా? కాదు కదా. ఒక ఎగ్జామ్ రాయబోతున్నాం, ఆ ఎగ్జామ్ లో మంచి మార్కులు తెచ్చుకోవాలి, దాని ద్వారా మనకు రావాల్సినటువంటి ఉద్యోగం అనేటువంటి గోల్ రీచ్ కావడానికి, ఒక మెట్టు ఎక్కడానికి ఇది ఒక మెట్టుగా ఉపయోగపడుతుంది. అంతేనా? సో నో రెస్పాన్స్. చాలా మంది ఇర్రెగ్యులర్ యాక్టివిటీస్ లో ఉన్నారు కాబట్టి ఇంకా క్లాసులు వినే ఓపికకి మూడులోకి రాలేదు. సో 3 విషయాలు మీరు పాటించమని చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, 9 అంటే 9కే ఉండాలి.
మీరు అన్నం తింటారా, రాత్రి ఉడికేసి తింటారా, సలన్నం తింటారా, పెరుగన్నం తింటారా, నాకు సంబంధం లేదు. మధ్యలో 1 దాకా బ్రేక్ ఉండదంటే 1 దాకా ఎన్ని కాస్ట్ మీకు బ్రేక్ ఉండదు. మధ్యలో పోయి సార్ ఛాయ్ తాగి వస్తాం, సార్ సిగరెట్ తాగి వస్తాం, కుదరదు. అవి బయటికి ఎన్ని కాస్ట్ పంపరు. అక్కడ కుర్చీ చేసుకొని ఇద్దరు కూర్చుంటారు, కట్టె పట్టుకొని కూర్చుంటారు. ఎవరైనా పోతే వాళ్ళకి తెల్లారి నుంచి మళ్ళీ అలో రానివ్వరు, ఎన్ని కాస్ట్ రానివ్వరు. దిస్ ఈస్ ద ఫస్ట్ డిసిప్లిన్. సెకండ్ డిసిప్లిన్, మొబైల్స్ తీసుకురావద్దనే కోరుకుంటాం. ఒకవేళ తీసుకొని వస్తే స్విచ్ ఆఫ్ చేసి పగల పెట్టుకోవాలి తప్ప మధ్య మధ్యలో ఇచ్చేయాలి. ఈ క్లాస్ రూమ్ సరిపోదేమో, ఇంకొక బీఈడి కాలేజీకి రేపటి నుంచి మిమ్మల్ని షిఫ్ట్ చేయాలన్నా ఎట్లా అని ఆలోచిస్తూ భయపడుతూ వచ్చినాడు. బెంచ్కి 3 లెక్కేస్తే ఇందులో ఉన్నాయి, మాకు 40 బెంచ్లే ఉన్నాయి. 40 × 3 అంటే 120 పడతారు. ఎట్లా మనకి 177 పేర్లు వచ్చినాయి, కష్టం అని అనుకొని వచ్చారు. కానీ కొంతమంది ఏదో టైం పాస్కి ఇచ్చినట్టున్నారు దరఖాస్తులు. అతను టైం పాస్కి ఇచ్చిన వాళ్ళందరినీ రేపటి నుంచి ఆపేస్తాం. వీ హోప్ దట్ ఈ రూమ్ సరిపోతుందని కోరుకుందాం. ఒకవేళ ఈ రూమ్ టైట్ అయ్యి మీకు సరిపోకపోతే ఆ క్యాంప్ ఆఫీస్ నుంచి కొంచెం ముంగట ఒక బీఈడి కాలేజ్ ఉంటుంది, దాంట్లో కొంచెం రూములు పెద్దగా ఉన్నాయి. అయితే అక్కడికే ఎందుకు పెట్టలేదు అంటే కొంచెం అది ట్రాన్స్పోర్ట్కి దూరం అవుతుంది. మళ్ళీ మీరు అక్కడ దిగి నడవాలంటే అసలే ఎండలు బాగా వేడిగా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది పడతారేమో అని ఇదైతే కన్వీనియంట్ ఉంటుందని ఇక్కడ పెట్టినాం. వీ హోప్ అడ్జస్ట్ చేసుకుందాం. అవసరమైతే ఇంకో 2 బెంచ్లు వేసుకుందాం. ఎంతమంది వచ్చినా డిసిప్లిన్గా క్లాసుని ముందుకు తీసుకుపోదాం. మొదటిది టైంకి రావాలి, 2 మొబైల్ ఫోన్ వాడొద్దు, 3వది దయచేసి మధ్య మధ్యలో క్లాస్ నుంచి బయటకు వెళ్ళకూడదు. ఒకవేళ బాగా పేషెన్సీ లేదు, డిహైడ్రేషన్ అవుతుంది, మంచినీళ్ళు అవసరం ఉన్నాయి, లేదా టీ అవసరం ఉంది, లేదా బిస్కెట్లు అవసరం ఉన్నాయంటే బయటికి పోయి ఒక 2 మినిట్స్ బ్రేక్ కావాలి తప్ప ఒక్కడు చెడిపోయి తాజెండ పోతే వనమేళ్ళ జెర్సీ అని బెంచ్లకి వెళ్ళి ఒకడు వద్దు 3 బయటికి తీసుకుపోయే కార్యక్రమం మాత్రం దయచేసి చేయకండి. బెంచ్లు ఏమైనా ఇన్కన్వీనియన్స్ ఉన్నా కొంచెం కష్టపడింది. మేమైతే చెట్ల కింద చదువుకొని వచ్చిన వాళ్ళం, మీకన్నా కనీసం కొంచెం ఫ్యాన్లు, బెంచ్లు రాసుకోవడానికి బల్లం దొరుకుతా ఉన్నాయి. నోట్బుక్లు లేకపోతే కొన్ని నోట్బుక్లు కూడా కొనుక్కొచ్చినాం, ఆ నోట్బుక్లు కూడా వాడుకోండి. భోజనం రేపటి నుంచి అరేంజ్ చేస్తాం. దయచేసి ఈరోజు శేఖర్ రెడ్డి గారు చాలా దూరం నుంచి 250 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి మబ్బులో 3 గంటలకు లేచి బస్ ఎక్కి వచ్చిండు కాబట్టి సార్ కోరుకున్నంతసేపు ఈ రోజు అయితే భోజనం ప్రొవైడ్ చేయలేకపోతున్నందుకు ఏమనుకోవద్దు. బట్ దిస్ క్లాస్ విల్ కంప్లీట్ ఎట్ 4 PM. 4 PM వరకు శేఖర్ రెడ్డి గారు ఈరోజు క్లాస్ తీసుకుంటారు, మొదటి క్లాస్ కాబట్టి. ఒకటే రోజు ఎక్కువసేపు కూర్చోబెడితే నాకు తెలిసి మీరు వినే ఓపికలో ఉంటారు కాబట్టి కొంచెం ట్రాక్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. రేపటి నుంచి మాత్రం సార్ మేము లేట్గా వస్తామనేటప్పుడు దయచేసి క్లాస్కి రాకండి. 9 అంటే ఆన్ డాట్ 9 ఎంత దూరంకి వెళ్ళినా వారు కార్ ఇచ్చో బస్ ఇచ్చో వాళ్ళని తెచ్చుకుంటున్నాం కాబట్టి దయచేసి క్లాసులు స్టార్ట్ చేద్దాం. బాగా చదవండి, కాంపిటేటివ్ స్పిరిట్లో చదవండి. నేను కూడా బీఈడి కంప్లీట్ చేసినటువంటి వ్యక్తినే. ఈ 30 లేదా 32 రోజులలో ఏదో ఒక రోజు నేను కూడా ఒక డే వస్తాను. వారు సైకాలజీలో ఏం చెప్తారు, ఏం మిగిలిపోయిందో చూసి ఏమైనా మిగిలిపోయిందంటే నేను బయాలజికల్ సైన్స్ టీచర్ని, అయితే సైకాలజీ లేదా బయాలజికల్ సైన్స్ ఈ రెండిట్లో ఏదో ఒక సబ్జెక్ట్ నేను కూడా నాకు ఓపిక లేదా అనేది నన్ను నేను పరీక్షించుకోవాలనుకుంటున్నాను. అందుకని ఒకరోజు 9 to 6 నేను కూడా క్లాస్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను ఏమనుకుంటానంటే చాలా మొండని అనుకుంటాను, ఏదన్నా చేయాలంటే నేను మాత్రమే చేయగలుగుతాను అనుకుంటాను. అది ఎంత కష్టమైనా నేను సాధించాలని ఒక తపన ఉన్నాను, ఓ కసి ఉన్నాను నేను సమాజంలో. నా ఎదురుగా శత్రువు ఎవరనేది నేను ఆలోచించుకోను. కొంతమంది ఢిల్లీ IAS అకాడమీలో చదువుకొని వచ్చిండ్రు, లేదా వాళ్ళు పొద్దుగాల పుట్టినప్పటి నుంచి ఊటీ స్కూల్లో, డెహ్రాడూన్ స్కూల్లో చదువుకున్నారు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. నేను ఈ దుబ్బాకల చెట్ల కింద చదువుకున్నాను, నేను వాళ్ళతో ఎట్లా పోటీ పడతాను అనుకోను. నేను తర్వాత వకీల్గా మారినప్పుడు కూడా మంచిగా రామ్ జెఠ్మలాని వచ్చినా నేను వాదిస్తాను. నేనేమనుకుంటా అంటే ఆయన కంటే నేనే పెద్ద వకీల్ని అనుకొని వాదిస్తాను. నాకు ఆ కాన్ఫిడెన్స్ లేదనుకో, అమ్మో ఈయన రామ్ జెఠ్మలాని, ఈయన నిమిషానికి 1,00,000 తీసుకుంటాడు, ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళి వచ్చిండు, ఫ్లైట్లో వచ్చిండు, ఈయన రేమాండ్ సంగీ దొడుకున్నాడు, నేనేమో చినిగిపోయిన అంగేసుకున్నా అని నేను ఎప్పుడు ఫీల్ కాను. నేను ఐ డిపెండ్ ఆన్ మై బ్రెయిన్. నా క్లయింట్ ఏంది, నా కేసు ఏంది, కేసు నేను గెలవాలంటే ఎవరిని కన్విన్స్ చేయాలి, అక్కడ కూర్చున్నటువంటి జడ్జిని కన్విన్స్ చేయాలి. లెట్ హిమ్ కంప్లీట్ హిస్ ఆర్గ్యుమెంట్స్. నా ఆర్గ్యుమెంట్స్ నేను చెప్పుకుంటాను. నా ముంగటున్నది రామ్ జెఠ్మలానా, పాల్కి వాళ్ళనా, జస్టిస్ రమణనా నాకు సంబంధం లేదు. నా లక్ష్యం ఏంది, చెట్టు కనబడేదా, చెట్టు కొమ్మ కనబడేదా, కొమ్మ చివరిన పక్షి కనబడేదా, పక్షి కన్నున్నదా, కన్నును టార్గెట్ చేయడం ఎట్లా. నేను కేసు ఆర్గ్యూ చేస్తే ఈ జడ్జిని ఎట్లా కన్విన్స్ చేయాలి, ఎదురుకున్న వకీలు ఎట్లా ఉత్తుతోడే వాడికి సబ్జెక్ట్ లేదని నేను ఎట్లా చెప్పుకోవాలనేది నేను ప్రజెంట్ చేసుకుంటాను కేసు. అందుకని మీరు కూడా అదే ఆలోచించుకోండి. మీ లక్ష్యం ఏంది, మీ గోల్ ఏంది, సిద్దిపేటలో హరీష్ రావు ఏసీ పెట్టించిండట, సిద్దిపేటలో ఇంకొక ఆయన బిర్యానీ పెట్టిండట, సాయంత్రం బీరు కూడా ఇస్తున్నారంట. ఇది నేను ఇవ్వలేకపోవచ్చు, ఇవి నేను ప్రొవైడ్ చేయలేకపోవచ్చు. నేను ఏలు పట్టుకొని మిమ్మల్ని తరగతిగా దాకా తెచ్చినాను. మంచిగా చదువు చెప్పేటట్టు ఒక టీచర్ని మీకు అప్పచెప్తున్నాను. మంచి మార్గంలో నడవడానికి 4 మంచి మాటలు చెప్తా ఉన్నాను. మీరు దాడి తప్పిన లెక్చరర్లు చెప్తే రోజు అర్ధగంట వచ్చి మీకు క్లాస్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మీరంతా బాగా చదువుకున్న వాళ్ళు, సమాజానికి మార్గదర్శనం చేసిన వాళ్ళు కాబట్టి ఇంతకంటే ఎక్కువసేపు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. కాబట్టి దయచేసి వచ్చే వాళ్ళలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి చెప్పండి. రేపటి నుంచి అన్ని క్లాసులు 9 స్టార్ట్ అవుతాయి. 1 to 2 మాత్రమే మీకు లంచ్ బ్రేక్ ఇవ్వబడుతుంది. అది కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. పొద్దున వచ్చినప్పుడు కొంచెం చలిదో, నిన్నటిదో, పొద్దుగల వండిందో మీరే వండుకుంటారో కొంచెం దట్టగా తినండి. ఎందుకంటే కడుపులో గోపుతామండి, కడుపులో పేగులు అరుస్తామంటే చదువు చెప్తుంటే అర్థం కాదు.
అందుకని భోజనం పెట్టాలని మేము అనుకున్నాం. దానికి చాలా కష్టం అవుతుంది, ఇబ్బంది ఉంటుంది. అయినప్పటి నుంచి రేపటి నుంచి మీకు ఇక్కడ భోజనం వస్తుంది, 1 to 2 బ్రేక్ ఉంటుంది. సో ఈ క్లాస్కి వచ్చి మీరు మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ ఈ క్లాస్కి పోయి రఘునందన్ రావు శిక్షణ శిబిరాలు పెట్టిరు, ఆడిపోయి మా పొరగాళ్ళంతా చెడిపోయిన చెడ్డ పేరు అయితే నాకు తీసుకురావాలి. ఇది ఒకటే నేను మీకు సవినయంగా చేసేటువంటి అప్పుడు జరిగితే నా వల్ల సమాజానికి మంచి జరగాలి, ఉపయోగం జరగాలి, కొంచెం నేర్చుకోవాలనేటువంటి ఒక తపన ఉండాలి తప్ప ఏదో టైంపాస్కి చెప్పిర్లే పోదాం ఇంట్లో బాధ పడలేకపోతా ఉన్నాం క్లాస్కి వచ్చేటో లేరు అని ఉంటే దయచేసి కన్క్లూడ్ చేయండి. అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు. మీరు ఎంత కష్టపడి టీడీసీ చేసిరో, ఎంత కష్టపడి బీఈడీ చేసిరో, రేపు ఉద్యోగం రావాలనే తపన ఎంత బాగుంది అనేది నాకు తెలుసు. మీరందరూ ఫ్లయింగ్ కలర్స్లో బయటికి రావాలని, టెట్ ఎగ్జామ్లో మీరందరూ కూడా మన పక్క నియోజకవర్గాల కంటే గొప్ప మార్కులు తెచ్చుకోవాలని, దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు కలిసి ఈ నియోజకవర్గానికి పేరెట్లా తెచ్చిండో రేపు టెట్లో రిజల్ట్ వచ్చినప్పుడు టెట్లో ఎక్కువ శాతం ఎక్కువ పర్సెంటేజ్ టాప్ గ్రేడ్లో వచ్చిన వాళ్ళు ఎవరు అంటే మా దుబ్బాకలో వచ్చిందని నేను గర్వంగా ఎడిగిపోయినా చెప్పుకునేలాగా, నేను తలెత్తుకునేలాగా మీరు పనిచేయాలని చేస్తారని, ఎట్లాంటి తప్పుడు పనులకి ఈ శిక్షణ శిబిరాన్ని వేదికగా వాడుకోవద్దని నేను అందరినీ కూడా సవినయంగా వేడుకుంటూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.